ఎన్నికల వేళ ప్రజా ప్రతినిధులు గెలవాలన్నా తహతహతో ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చేశారు. తీరా గెలిచాక ఆ హామీలను చూస్తే నిధులు లేక సొంతంగా చేయలేక మౌనం పాటిస్తారు. తాము గెలిస్తే హామీలు నెరవేరుస్తామని చెబుతారు. కానీ ఆ నేత ఓడినా సొంత ఆస్తులు అమ్మైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు దూకుడు ప్రదర్శించిన సెంటిమెంట్తో ఓట్లు సాధించిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఆ నేత మాటలు నమ్మిన నియోజకవర్గ ప్రజలు ఇద్దరు ఉద్దండులను కాదని కాషాయ నేతను గెలిపించారు. మరి ఇప్పుడు ఆ హామీల మాటేమిటి అంటున్నారట ఆ నియోజకవర్గ ప్రజలు. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఇచ్చిన హామీలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఒక ఎత్తు అయితే కామారెడ్డిలో మరో ఎత్తు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి బరిలో నిలవగా బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించారు. తనను గెలిపిస్తే సొంత నిధులు 150 కోట్లతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఆస్తులమ్మైనా మేనిఫెస్టోను అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోకు సంబంధించి ఒక ప్రత్యేక బుక్ను రూపొందించి ఇంటింటికి అందించి ప్రచారం చేశారు. కామారెడ్డిలో 6 నెలల్లో పనులు ప్రారంభం చేస్తానని వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చి 9 నెలలు గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రైతు కల్లాల విషయంలో కేవలం సమావేశాలు మాత్రమే నిర్వహించడం జరిగింది. 1 అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యవహార శైలి ఉంది. ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు స్పీడ్ మీద ఉన్న రమణారెడ్డి ప్రస్తుతం సైలెంట్గా మారడం దేనికి సంకేతం అంటున్నారు. గెలిచిన మొదట్లో దూకుడుగా ఉన్న సదరు ఎమ్మెల్యే నెలలు గడిచే కొద్దీ సైలెంట్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోవడం, ఎమ్మెల్యే మౌనం పాటించడం ఏమిటని కామారెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోనే ఉంటూ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యూహాత్మక మౌనం పాటించడం విషయంలో పార్టీ కేడర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి కేవలం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ శాప్స్ ఓపెన్స్ చేస్తూ కాలం గడుపుతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మరి ఇచ్చిన హామీల అమలు సంగతి ఏంటని అనుకుంటున్నారట కామారెడ్డి ప్రజలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలను సెంటిమెంట్తో లోకల్, నాన్ లోకల్ అంటూ ఎన్నికల ప్రచారంకు రమణారెడ్డి తెరలేపారు. దీంతో కేసీఆర్, రేవంత్ రెడ్డి లోకల్ కాదని చేసిన ప్రచారంలో బీజేపీ నేత సక్సెస్ అయ్యారు. అయితే అధికారంలోకి కాంగ్రెస్ రావడం వల్ల, రేవంత్ వాటం వల్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోల్పోయామని చర్చ జరుగుతోంది. కొడంగల్లో గెలిచిన రేవంత్ 1000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కామారెడ్డిలో రేవంత్ గెలిచి ఉంటే ఇక్కడ 1000 కోట్ల నిధులు వచ్చేవని ఇప్పుడు స్థానిక ప్రజలు అనుకుంటున్నారట. ఒకవేళ కేసీఆర్ గెలిచి ఉంటే గజ్వేల్లో ఎమ్మెల్యేగా ఉన్నట్లయితే ఉప ఎన్నికలు వచ్చేవని, దాంతో అయినా అభివృద్ధికి భారీగా నిధులు వచ్చేవని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గం పరిస్థితి రెండింటికి చెందిన రేవడన్న చందంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే మౌనం అర్థం కాని ప్రజలు ఎందుకు గెలిపించామని తలలు పట్టుకుంటున్నారట. మాజీ సీఎం కేసీఆర్ను, తాజా సీఎం రేవంత్ రెడ్డిను గెలిపించుకుంటే కథ వేరేలా ఉండేదని చెవులు కొరుక్కుంటున్నారట కాటిపల్లిని గెలిపించిన ఓటర్లు. చూడాలి మరి ఆ మౌనం ఎప్పుడు వీడుతారో. తానిచ్చిన 150 కోట్ల సొంత మేనిఫెస్టో హామీలు ఎప్పటికి నెరవేరుస్తారో వేచి చూడాలి మరి.